ఇబ్రహీంపట్నం పరిధిలోని దండు మైలారంలో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతుర్ని తల్లే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారంలో కొన్ని రోజులుగా భార్గవి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. హత్యకు ముందు భార్గవి ఇంటికి ప్రియుడు శశి వచ్చినట్టు తెలిసింది. శశి రావడం చూసి భార్గవి తల్లి జంగమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. వద్దన్న శశినే ప్రేమిస్తుండటంతో భార్గవిని చీరతో ఉరివేసి చంపినట్టు అనుమానిస్తున్నారు. భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కన్న తల్లే కూతురుని హత్య చేసిన ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదొక పరువు హత్య. ప్రేమించిన వ్యక్తి గురించి ఈ హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దండు మైలారంలో ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్, వివరాలు అందిస్తారు. సాయి కిరణ్. బిందు, ఇబ్రహీంపట్నం దండు మైలారంలో ఈ విషాదకర ఘటన జరిగింది. అయితే భార్గవిని ఎవరు చంపారు, లేకపోతే తానే ఆత్మహత్య చేసుకుందా అనేటువంటిది ఇప్పుడు ఒక సంచలనం కలిగిస్తుంది. ప్రస్తుతం మనం భార్గవి ఇంటికి కొంత దూరంలోనే ఉన్నాం. భార్గవి తండ్రి కూడా ఉన్నారు. ఎప్పుడు జరిగిందండి? ఎట్లా తాను ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఎలా చనిపోయింది? మా భార్య నేను వచ్చే వరకాల ఇంట్లోకి వచ్చిందంట. ఇంట్లోకి వచ్చి దాని వరకాల తర్వాత ఆమె వచ్చి ఇట్లా అడ్డం పడితే కథ మాత్రం తను ప్రేమించిన అబ్బాయి ఏం చేసుకుందాం, కింద పడిపోయింది. ఆమె అడ్డం పడ్డది. ఉంటుంది భార్గవి ఏం చదువుతుంది? 13 చదువుతుంది. అయితే ఆ దర్వాజా గుంటే అవతలకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చిందట. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ భార్గవి వాళ్ళ తమ్ముడు తల్లే చంపిందని. ఆమె కింద పడిపోయింది. నేను కూడా బేవసలు అయితే వీరపట్నం దావకాలను తీసుకుపోయారు. అంటే తల్లే ఆ చీరతో ఉరేయంగా చూసినా అని కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్. ఏం లేదు సార్, అవన్నీ ఏం లేదు. ఆమె వచ్చే వరకాలనే ఇది చేసిరంట. ఇంట్లోకి వెళ్ళి ఉరికిండట. ఎందుకు మీరు వాళ్ళిద్దరు ప్రేమను కాదని చెప్పినారా? మేము ఏం కాదని చెప్పలేదు సార్. అట్లా ఇష్టం అంటే మేము ఓకే అన్నాం. అట్లా వాళ్ళు ఓకే అన్నట్టు అట్లా అని చెప్పినంటే మేము ఓకే అట్లయినా సరే పోతాం. ఆయన వచ్చినోడు ఇంటికి వచ్చినోడు మళ్ళీ సరే తీసుకెళ్ళి ఇది చేస్తే అయిపోగా ఇవాళ నాకు కడుపు మంచిండి. ఇవాళ ఇంట్లోకి వచ్చినోడు అట్లా మేము అబ్బాయితోటి పెళ్లి కాదన్నందుకే తాను చెప్పుదు మా సార్. అట్లా మేము కాదని ఎప్పుడు అనుకోలేదు. అట్లా కూడా అబ్బాయి ఆ రాత్రి మీ ఇంటికి వచ్చి చూసి ఆ కోపంతో భార్గవి వాళ్ళ అమ్మనే చీరతో ఊరేసింది అనేది కంప్లైంట్లో పోలీస్ ఆయన లేదు సార్. ఆయన లేదు, ఆయన లేదు. చల్లి చంపుకుంటుందా సార్? అట్లా కన్న కడుపు చంపుకుంటుందా? మరి మీ కొడుకే కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. మా కొడుకు ఏమీ లేదు సార్. లేదు, మా కొడుకు ఏమీ లేదు సార్. అంటే ఇక్కడ కొంత సస్పెన్స్గా కనబడుతుంది బిందు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న ఆ ఇంట్లోనే జరిగినటువంటి ఘటన. అయితే నిన్న ఈ ఇంట్లోకి భార్గవి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, శశి అనేటువంటి వ్యక్తి. ఆ శశిని చూసినటువంటి కన్న తల్లి అయితే ఆమెను ఒక్కసారిగా కోపోద్రిక్తురాలై ఆమెతో చీరను పట్టుకొని ఆమెను ఉరేసి చంపేసినట్టుగా అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్లైంట్లో ఇచ్చినటువంటి చరణ్ అనేటువంటి వ్యక్తి కూడా కంప్లైంట్ ఆ విధంగానే ఇచ్చాడు. మరి ఆత్మహత్య జరిగిందా, లేకపోతే భార్గవిని తల్లే హత్య చేసిందా, ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు మొత్తం క్లూస్ కూడా సేకరించారు. లోపల మనం చూస్తున్నాము ఇదే ఇంట్లో కూడా ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఇంకా దీనిపైన ఎటు పోలీసులు అయితే ఇంకా వెరిఫై చేస్తున్నారు. అయితే ప్రేమించిన అబ్బాయిని కాదని చెప్పినందుకు కన్న తల్లి ఆ కోపంతో భార్గవిని హత్య చేసినట్టుగా అయితే ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఏంటి అనేది మాత్రం దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరే ఉన్నారు సాయి కిరణ్. వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారా, భార్గవి అమ్మ? ఎస్, భార్గవి అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఈ జరిగినటువంటి ఘటన తర్వాత తను ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. పోలీసులు కూడా ఇంకా అందుకే తనను ఇంకా దర్యాప్తు అయితే చేయట్లేదు, తనను విచారించట్లేదు. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన మీద అయితే పోలీసులు క్లూస్ సేకరించారు. కానీ ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి ఏ టైంలో వచ్చాడు, ఆ అబ్బాయిని చూసినటువంటి సమయంలోనే ఇదంతా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎన్ని రోజుల నుంచి నడిచింది, ఆ ప్రేమను కాదన్నందుకే ఇదంతా జరిగిందా ఏంటి అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో మరి భార్గవి వాళ్ళ మేనబావకి ఇచ్చి చేద్దామని కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు. సో ఆ అనుకుంటున్నటువంటి క్రమంలోనే ఈ గొడవ స్టార్ట్ అయిందా అనేటువంటి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.